ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభమవుతాయట. మరి వాటి గురించి తెలుసుకుందాం. అన్ని గ్రహాలకు అధిపతిగా సూర్యుడు వ్యవహరిస్తారు. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో సూర్య గమనానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని ఆత్మగౌరవంతో పాటు స్థానం, శక్తికి సూచకగా భావిస్తారు. కాబట్టి సూర్యుడు ఎప్పుడు రాశి సంచారం చేసినా వ్యక్తిగత జీవితాల్లో అనేక మార్పులు సంభవిస్తాయి. అయితే సూర్యుడు సింహరాశిని పాలిస్తాడు. సూర్యుడు ప్రతి 30 రోజులకు ఒకసారి రాశి సంచారం చేస్తారు. ఈ గ్రహం మొత్తం 12 రాశుల్లో 30 రోజుల పాటు ఉంటుంది. అయితే ఈ గ్రహం అప్పుడప్పుడు నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. దీని కారణంగా కూడా అన్ని రాశులు ప్రభావితమవుతాయి. ఇదిలా ఉంటే సూర్యగ్రహం ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నారు. జనవరి 24న సూర్యుడు శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించటం వల్ల 3 రాశుల వారి జీవితాల్లో ఎక్కువగా మార్పులొస్తాయి. ముఖ్యంగా కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే సూర్య సంచారం వల్ల ఏ రాశుల వారికి మేలు కలుగుతుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి. సూర్యుడి నక్షత్ర సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు విహారయాత్రలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే వ్యాపారాల్లో కూడా అధిక లాభాలు సంపాదిస్తారు. కొత్త ఇళ్లు లేదా వాహనాలు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. వృషభ రాశి. సూర్యుడి యొక్క నక్షత్ర సంచారం వలన వృషభరాశి వారికి అనేక మార్పులొస్తాయి. వీరికి వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. అంతేకాకుండా వైవాహిక జీవితం కూడా ఆనందకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. భార్యాభర్తల మధ్య వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ధనస్సు రాశి. సూర్యగ్రహ నక్షత్ర సంచారం కారణంగా ధనస్సు రాశి వారికి శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేసినా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సూర్యుడు శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.